హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్లో ఒక టాపిక్ తీసుకోవడం జరిగింది. అది కథక్కలి. కథక్కలిలో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ వీడియో ద్వారా రాసి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. కథక్కలి ఈజ్ ద ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ సదరన్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. ఇది ఎక్కువగా సౌత్ రీజన్లో ఈ కథక్కలిని మనం చూస్తామండి. అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఆ సైడ్లో ఈ కథక్కలి బాగా కనిపిస్తుంది. సెకండ్ పాయింట్, చాకియా కూతు, కూడియాటం, కృష్ణనాటం అండ్ రామనాటం ఆర్ ద ఫ్యూ ఆఫ్ ద రిచువల్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఆఫ్ కేరళ. ఈ కేరళలో ముఖ్యంగా ఈ ఐటమ్స్ని మనం బాగా చూస్తాము అని అంటున్నారు. ఇవి స్పెషల్ ఐటమ్స్ అన్నమాట, ఫేమస్ ఐటమ్స్. ఇందులో ఇన్ ద టెంపుల్ ఆఫ్ స్కల్ప్చర్ ఇన్ ద కేరళ అప్రాక్సిమేట్లీ ద 16th century డ్యాన్స్ సీన్స్ డిపిసైటింగ్ ద స్క్వైర్ అండ్ రెక్టాంగులర్ బేసిక్ పొజిషన్ సో టిపికల్ టు ద కథక్కలి ఆర్ సీన్. ఈ కథక్కలి కేరళలో అప్రాక్సిమేట్గా 16th century నుంచి ఉంది అని వీళ్ళ అంచనా. అక్కడ టెంపుల్స్లో ఈ డ్యాన్స్కి సంబంధించిన చిత్రాలను చూసి వీళ్ళు గెస్ చేయటం జరుగుతుంది. ఇందులో చాలా టిపికల్ సీన్స్ వచ్చేసి మనకు స్క్వైర్, రెక్టాంగిల్ పొజిషన్స్, బేసిక్ పొజిషన్స్ అనేది చాలా టిపికల్ పొజిషన్స్ ఉంటాయి ఈ కథక్కలిలో. For the body movements and choreographical patterns, Kathakali is also indebted to the early martial arts of the Kerala. Kathakali is a blend of dance, music and acting and dramatized stories. కథక్కలి డ్యాన్స్ మాత్రమే కాదు, ఇది ఒక మిక్స్చర్ అనమాట. డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్ కూడా ఉంటుంది. దట్ ఆల్సో డ్రామటైజ్డ్ స్టోరీస్ కూడా ఇందులో మనం చూడగలము. కథక్కలి ఈ స్టైలైజ్డ్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ అభినయ, దట్ ఈజ్ ఆంగిక, ఆహార్య, వాచిక అండ్ సాత్విక. ఇది కూడా అభినయాల్లో మనకు ఆంగికాభినయనం, ఆహార్య, వాచిక, సాత్వికాభినయనం మనం ఇందులో చూడగలము. వృత్త, నృత్య అండ్ నాట్య ఆస్పెక్ట్స్ ఆర్ కంబైన్డ్ పర్ఫెక్ట్లీ. ఇందులో 3 విధాలుగా మనము కాంబినేషన్ ఇందులో పర్ఫెక్ట్గా చూడగలము. దట్ ఈజ్ వృత్త, నృత్య అండ్ నాట్య. అంటే నృత్యము, నాట్యము. The dancers express himself through codified హస్తముద్రాస్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో ఎక్కువగా హస్తముద్రాస్ చాలా ఉంటాయి. అందులో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా హెవీగా కనిపిస్తాయి. వాళ్ళు ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హస్తముద్రాస్ని యూజ్ చేస్తారు. Kathakali derives its textual sanction from the Balarama, Bharatam and Hastalakshana Deepika. కథక్కలి అనేది కూడా ఒక టెక్స్టువల్ గ్రంథం అన్నమాట. ఆ గ్రంథంలో బలరామ, భారతం, హస్తలక్షణ దీపికాల గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మలయాళం రైటర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద వాస్ట్ రెపర్టాయర్ ఆఫ్ కథక్కలి లిటరేచర్. ఇక్కడ మలయాళం రైటర్స్ అనేది సహకరించటం, ఈ కచేరీని, కథక్కలి యొక్క లిటరేచర్ యొక్క కచేరీని సహకరించటం బాగా చూస్తాం మనము. కథక్కలి ఈజ్ ద విజువల్ ఆర్ట్ వేర్ ఆహార్య కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ సూటెడ్ టు ద క్యారెక్టర్. ఇది ఎలా ఉంటుందంటే కళ్ళకి అద్దినట్టు కనిపిస్తుంది. ఆహార్య కాస్ట్యూమ్లో ఆ క్యారెక్టర్కి సంబంధించింది ఎగ్జాక్ట్ మన కంటికి కట్టినట్టు కనిపిస్తుంది. కథక్కలి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ సాత్విక, రజసిక, తమసిక టైప్స్. సాత్విక క్యారెక్టర్స్ ఆర్ నోబుల్, హెరోయిక్ అండ్ జనరస్ అండ్ రిఫైన్డ్. ఇది సాత్విక అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ క్యారెక్టర్స్ చాలా డిసిప్లైన్డ్గా, చాలా ఉదారంగా, చాలా హంబుల్గా, ఒక మంచితనం. సాత్విక అంటే ఒక గుడ్ క్యారెక్టర్ అన్నట్టు చెప్పచ్చు మనము. ఇన్ పచ, కృష్ణ అండ్ రామ వేర్ స్పెషల్ క్రౌన్ డెకరేటెడ్ విత్ ద పీకాక్ ఫెదర్. కృష్ణకి, రామకి ఇక్కడ మనము దీంట్లో ఒక స్పెషల్ డెకరేటెడ్ క్రౌన్ ఉంటుంది, దట్ టు పీకాక్ ఫెదర్స్తో.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాత్విక క్యారెక్టర్స్కి మనము ఇలా కూడా చెప్పుకుంటాము. అర్జున, ఇంద్ర, దేవాస్ ఇలాంటి క్యారెక్టర్స్ని మనం అంతా సాత్విక క్యారెక్టర్స్ కిందికి వస్తుంది. ద నోబుల్ క్యారెక్టర్స్ ఆర్ లైక్ అర్జున్, ఇంద్ర, దేవాస్ ఆర్ ద సమ్ పచ క్యారెక్టర్స్. Rajasika characters are the great warriors and scholars such as Ravana, Kamsa and Sisupala makeups are elaborated. ఇక్కడ రజసిక క్యారెక్టర్స్ వచ్చేసి వీళ్ళు చాలా యుక్త వీరుల్లాగా ఉంటారు. అంటే రావణుడు కానీ, కంసుడు కానీ, నెక్స్ట్ శిశుపాలుడు కానీ ఇలాంటి క్యారెక్టర్స్ని మనము రజసిక క్యారెక్టర్స్ అని అంటాము. A simple stage, large oil-fed lamps in front of stage and two people hold curtain called Tirasila. పర్ఫార్మెన్స్ స్టేజ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఒక పెద్ద అరుగు, దాని అరుగుకి ముందర లార్జ్ ఆయిల్ ఫెడ్ ల్యాంప్స్, అంటే ఇంతకుముందు మనకు ఎలక్ట్రిసిటీ లేనందుకు ఇలా ఫెడ్ ల్యాంప్స్ చెప్పడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఆయిల్ యొక్క ఫెడ్ ల్యాంప్స్ పెట్టేవారు. తర్వాత టూ పీపుల్స్ హోల్డ్ కర్టన్, ఆ కర్టన్ని మనం ఇక్కడ తిరశిల అంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం భామాకలాపంలో మనం ఎలా చెప్పుకుంటాం చూడండి, ప్రవేశధరువుకి టూ పీపుల్స్ కర్టన్ పట్టుకొని ఎలా ఎంట్రీ అవుతారో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇలాగే చెప్పుకుంటున్నాం. ఆ కర్టన్ని మనము తిరశిల అంటాం. మెయిన్ పర్ఫార్మర్ ఈజ్ బిహైండ్ ద కర్టన్. యాజ్ యూజువల్గా ఆ కర్టన్ వెనకాల ఒక మెయిన్ పర్ఫార్మర్ ఉంటారు. ఫేషియల్ మజిల్స్ play an important part like eyebrows, eyeballs and lower eyelids. ఇక్కడ వీళ్ళ డ్యాన్స్లో చాలా ఎక్కువగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా ఇందులో, ఈ ఆర్ట్ ఫామ్లో. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మెయిన్గా వచ్చేసి ఐబ్రోస్ కానీ, ఐబాల్స్ తిప్పటం కానీ, కనుగుడ్లు, కనురెప్పలు, తర్వాత ఐలిడ్స్, లోయర్ ఐలిడ్స్, ఇవన్నీ బాగా మూమెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్ నాట్యశాస్త్ర నో అదర్ డ్యాన్స్ స్టైల్ ఈజ్ బీ లైక్. ఈ నాట్యశాస్త్రంలో ఇలాంటి డ్యాన్స్ స్టైల్ ఎక్కడ మనం చూడం, కథక్కలిలో తప్ప. కథక్కలి మ్యూజిక్ ఫాలోస్ ద ట్రెడిషనల్ సంగీత్ ఆఫ్ కేరళ. ఇట్స్ సెట్ టు ద రిచువల్ సింగింగ్ ఆఫ్ అష్టపదాస్. ఈ కథక్కలి వాళ్ళ ఎలాంటి మ్యూజిక్ స్టైల్ని ఫాలో అవుతుందంటే కేరళ వాళ్ళ మ్యూజిక్ స్టైల్ని ఫాలో అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే అష్టపదాస్ అంటాం. Kathakali music also uses Carnatic ragas, the raga and tala conforming to the bhava rasa dance pattern like Vrita and Natya. ఇక్కడ కూడా కర్ణాటిక్ రాగాస్ మనము చూస్తాం కథక్కలి మ్యూజిక్లో. అంటే రాగము, తాళము, దానికి భావరస, ఇవన్నీ డ్యాన్స్ ప్యాటర్న్లో బాగా కలిసిపోయినట్టు, ఇమిడిపోయినట్టు మనకు బాగా కనిపిస్తాయి. Kalasams or the pure dance sequences, the actor is at great liberty to express himself and display his skills. ఇక్కడ ప్యూర్ డ్యాన్స్ ఏమన్నా ఉంది అంటే కథక్కలిలో దాన్ని కలసమ్స్ అంటారు. The leaps, quick turns, jumps and the rhythmic coordination makes kalasams. అసలు ఈ కలసమ్స్ అంటే, లీప్స్ అంటే దూకటం, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, క్విక్ టర్న్స్, రౌండ్ టర్న్స్, జంప్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్యూర్ డ్యాన్స్లో. దాన్నే మనం కలసమ్స్ అంటారు. చూసారు కదండి, కథక్కలిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకోసం రాసి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.